ఇక టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగు తమ్ముళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఎన్టీఆర్ అనేక అమూల్యమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి పేదల జీవన విధానాన్ని మార్చారని కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేద ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలుస్తున్నారని తెలిపారు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని అన్నారు. బీసీలకు టీడీపీతోనే న్యాయం జరుగుతుందంటున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరితో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఈరోజు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం. ఇందులో భాగంగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రోజు గురించి చెప్పండి. తెలుగుదేశం పార్టీ పుట్టినేటికి 44 సంవత్సరాలు. 44 సంవత్సరాలుగా కష్ట సుఖాల్లో తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో భాగస్వామ్యమైనటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ 44వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక్కసారి 44 సంవత్సరాలు వెనక్కిపోయినప్పుడు మరి తెలుగు వారికి కానీ ఆంధ్రులకు కానీ గుర్తింపు లేకుండా మరి తెలుగు ప్రజల్ని అవమానిస్తున్నప్పుడు, మద్రాసీలుగా పిలుస్తున్నప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నదివీధుల్లో తాకట్టు పెడుతున్నప్పుడు, సినీ రంగంలో నన్ను ప్రోత్సహించినటువంటి ప్రజలకు నేను ఏదైనా చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఎన్టీ రామారావు గారు మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత 9 నెలల్లోనే మరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి తెలుగు ప్రజలందరికీ కూడా ఢిల్లీలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి సంఘటన 44 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సందర్భం. కాబట్టి ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. 44 సంవత్సరాల క్రితం చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒకలాగా ఉండేటివి. 44 సంవత్సరాల తర్వాత మరి సుదీర్ఘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, నందమూరి తారక రామారావు గారి వీళ్ళు కష్టపడి తీసుకొచ్చినటువంటి సంస్కరణల ఫలితాల వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది. కాబట్టి రాజకీయాలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా మరి ఆంధ్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఆంధ్రుడి కోసం తెలుగుదేశం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. టీడీపీ బీసీ చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. ఇతర కులాల నుంచి వ్యతిరేకత వస్తుందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఏమడుగుతున్నానంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని, తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికైనా సరే సానుకూలమో వ్యతిరేకమో చెప్పండి, స్ట్రైట్ ఫార్వర్డ్. నేను దీన్ని ఆమోదిస్తున్నాను. ఇప్పుడు అమరావతికి 3 రాజధానులు అన్నారు. మేము ఎక్కడ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, అమరావతికి అనుకూలం అన్నారు, ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేసుకున్న తర్వాత 3 రాజధానులు అన్నారు. మరలా ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి, మేము అమరావతికి అనుకూలమని. మీరు నిజంగా అమరావతి సానుకూలమైనప్పుడు ఎందుకు నిన్న అసెంబ్లీలో అమరావతి బిల్లు పెడుతున్నప్పుడు ఎందుకు రాలేదని మేము అడుగుతూ ఉన్నాం. ఏ విధమైనటువంటి పరిశ్రమ వచ్చినా, ఏ విధమైనటువంటి పెట్టుబడి వచ్చినా, ఏ కంపెనీ వచ్చినా, ఏ ఉద్యోగం వచ్చినా, ఏ ఉపాధి వస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఫేక్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఉపాధి గ్రౌండ్ అయిన తర్వాత, ఉద్యోగాలు వస్తున్నప్పుడు, పెట్టుబడులు వచ్చినప్పుడు, పరిశ్రమ స్థాపించినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇది క్రెడిట్ స్టోరీ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నేను వాస్తవంగా చెప్తా ఉన్నా, ఆంధ్ర పౌరుడుగా, యువకుడుగా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఫేకు, జగన్మోహన్ రెడ్డి కంపెనీ ఫేకు, జగన్మోహన్ రెడ్డి మాటలు ఫేకు, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫేకు. ఈ ప్రజలు నమ్మారు కాబట్టే అసాధారణమైనటువంటి విజయాన్ని తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం శాశ్వతం. బీసీ చట్టం గురించి మీ మాటల్లో ఏమనుకుంటున్నారు? వాళ్ళకి నిజంగా భద్రత కల్పిస్తుంది ఈ చట్టం వల్ల? లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో 22లో ఆ రోజు రక్షణ కరువైన మహిళలు కానీ, ఉద్యోగాలు లేక యువకులు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక విద్యార్థులు కానీ, అదేవిధంగా గిట్టుబాటు ధరలు లేక లాభసాటిగా ఉండాల్సినటువంటి వ్యవసాయాన్ని నష్టంగా మార్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట ఇచ్చి లోకేష్ బాబు గారు సుదీర్ఘ రాజకీయం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మన పెనుబంధంతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఉంటూ ఒక పక్కన రైతులు చనిపోతూ ఉన్నారు, రక్షణ కరువై మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, యువకులు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళని చైతన్యపరచాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలని చెప్పేసి లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న తరుణంలో ఆ రోజునటువంటి పరిస్థితుల్లో అమర్నాథ్ గౌడ్ గారి బతికుండగానే ఆ అబ్బాయి పైన నిప్పు పెట్టి కాల్చేశారు. అలాంటి సందర్భాల్లో లోకేష్ గారు బీసీలకు కూడా ఒక ప్రత్యేకమైన రక్షణ కల్పించాలి, లేకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని, లేకుంటే అక్రమ సంపాదన అడ్డం పెట్టుకొని దాడులు చేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పి అసలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకే బీసీలు. కాబట్టి వారిని కాపాడుకోవాలని చెప్పేసి లోకేష్ బాబు గారు పాదయాత్రలో బీసీలకు ఇచ్చినటువంటి ప్రధాన హామీ అది. రిజర్వేషన్లు ఇచ్చాము, రాజకీయ అవసరాలు తీర్చాము. ఏ చట్టం కూడా ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉంటే
ఏ ఒక్క చట్టం కూడా దుర్వినియోగం కాదు. ఎప్పుడైతే అధికారం గనక చట్టాలలో ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడే సమస్యలు వస్తాయి. బీసీలకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ విధంగా ముందుకు పోతోంది ప్రభుత్వం. దానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా స్పష్టంగా చెప్పండి. సో చూశారు కదా, ఈరోజు చాలా ఘనంగా వేడుకలు అయితే జరగబోతున్నాయి. దీనికి ప్రముఖ నాయకులు కూడా వచ్చారు. అలాగే టీడీపీకి సంబంధించి ప్రధాన కార్యకర్తలు కూడా ఈ వేడుకల్లో అయితే పాల్గొన్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం టీడీపీ ఎన్నో ఒడిదుడుగులు చూసింది. ప్రస్తుతం కొన్ని సంవత్సరాలు అయినా టీడీపీ అదే స్థానంలో ఉంటుంది. ఎవరు వచ్చినా దాన్ని ఏం చేయలేరని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.